ప్రేజ్లో ఇవి తీసేనా? ప్రేజ్లో నా పేరు సద్గుణ, నేను మేడిపల్లిలో ఉంటాను. సాక్ష్యం 2025లో అయితే దేవుడు నాకు అసలు చావు బ్రతుకులో నుంచే నన్ను లేపాడు. అంతా ఇంత కాదు, అసలు చాలా గొప్ప కార్యంను దేవుడు నా పట్ల చేశాడు. లాస్ట్ 2025 జనవరి స్టార్ట్ అయినప్పటి నుంచి ఏప్రిల్ ఈస్టర్ వరకు కూడా నేను మొత్తం బెడ్ మీదనే ఉండిపోయినట్టు అయిపోయాను. షివరింగ్ రావడము, కడుపులో ఇన్ఫెక్షన్ రావడము. టీఎక్స్ హాస్పిటల్కి వెళ్తే సిస్ట్ ఉంది అన్నారు. సిస్ట్ ఉందని చెప్పి మళ్ళీ అక్కడిక్కడ స్కానింగ్స్ కోసం అన్నిటి కోసం తిరిగాను. ఎంతో ప్రయాసంతో మమ్మీ అప్పుడు ఎంతో కష్టపడ్డది. హాస్పిటల్ కానీ కాదు, గాంధీ హాస్పిటల్ మొత్తము పాపం అలా కుంటుకుంటూ నా వెనువెంటనే ఉండి ఆ 4 months కూడా మమ్మీ ఎంతో కష్టపడ్డది నాతో పాటు. కానీ దేవుడు అంత చేసి లాస్ట్కి చివరిగా వచ్చి అసలు కడుపులో ఏ సిస్ట్ లేదు, ఏ అల్సర్ లేదు, టాబ్లెట్స్తో తగ్గిపోతుంది అని ఎంతో దేవుడు మరి చావు బ్రతుకులో నుంచి నన్ను లేపాడు. కానీ చివరిగా నా జాబ్ విషయం కూడా మరి ఎంతో ప్రేయర్ చేసుకున్నాను. మార్క్స్ మాత్రం నాకు మొన్న రిజల్ట్స్ వచ్చాయి. మార్క్స్ మాత్రం ఏం యాడ్ కాలేదు, 8 marks యాడ్ అయ్యాయి. ఎందుకంటే నేను ఎన్నో శోధనలు, ఎన్నో వేదనలు, ఎన్నో నిందలు ఆ డ్యూటీలో అయినా సరే దేవుడు నన్ను నిలబెట్టాడు. ఎక్కడైతే నాకు ఎన్ని నిందలు వచ్చినాయో మళ్ళీ నేను అక్కడి నుంచి వెళ్ళిపోయినాక కూడా నా మీద ఎన్నో నిందలు, దొంగతనం చేసింది, అలా చేసింది, ఇలా చేసింది అని నా మీద ఎన్నో కంప్లైంట్స్. కానీ ఎవరైతే నా గురించి అబద్ధంగా విన్నారో వాళ్ళందరూ కూడా మళ్ళీ నీ గురించి తెలుసుకోలేకపోయాము, ఇంత మంచిదానివా సద్గుణ అసలు నువ్వు అని ఏ నోటితైతే వాళ్ళు విన్నారో, ఏ చెవుతైతే విన్నారో ఆ నోటితైతే దేవుడు వాళ్ళతోటి గొప్ప వార్తను వాళ్ళు నాతో చెప్పారు. దేవుడిది చాలా గొప్ప కార్యం చేశారు. మళ్ళీ నాకైతే ఎక్స్పీరియన్స్ సర్టిఫికెట్ ఇవ్వలేదు. యాక్చువల్లీ 52 marks రావాలి, 52 marks అయితే 8 marks తగ్గిపోయి 42 marks వచ్చినాయి. అయినా దేవునికి స్తోత్రము. 2026లో నా పట్ల ఉండి దేవుడు నాకు ఎట్లయినా జాబ్ని ఇస్తాడనే నమ్మకంతో ఉన్నా. నా నమ్మకంను దేవుడు అసలు వమ్ము చేయడు అని విశ్వాసంతో ఉన్నా. దేవుడు నాకు విజయం దయచేస్తాడు 2026లో. ఎందుకంటే 2025లో దేవుడు నన్ను లేపాడు, మళ్ళీ ఆయన స్వస్థతను ఇచ్చాడు. చావు బ్రతుకుల నుంచి లేపి మరి నా తల్లి చనిపోయినప్పుడు కూడా ఎంతో ఓదార్పును దయచేశాడు దేవుడు. మరి దేవుడు ఇచ్చిన కొద్ది సాక్ష్యాన్ని ఆశీర్వదించు.